మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. రేపు విజయవాడ సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్నారన్న ఆరోపణలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో సిఐడి నోటీసులు ఇచ్చింది. నోటీసులో 506, 384, 420, 109 రెడ్ విత్ 34 బిఎన్ఎస్ సెక్షన్స్ ను పేర్కొన్నారు. కాకినాడ సీపోర్ట్ ను బెదిరించి అన్యాయంగా వాటాలు రాయించుకున్నారని ఆ పోర్టు యజమాని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, అరవిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, చెన్నైకు చెందిన ఆడిటింగ్ కంపెనీ పీకేఎఫ్ ప్రతినిధులు సుందర్, విశ్వనాథ్, ప్రసన్న కుమార్, అప్పన్నాలను నిందితులుగా చేర్చారు. సెస్ ను తమ పేరుతో రాయించుకున్నటువంటి అరవిందో ఇన్ఫ్రాను కేసులో చేర్చారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక షేర్లను అరవింద సంస్థ సొంతం చేసుకున్నారని కేవీ రావు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి ఈ కేసులో విదేశాలకు పారిపోకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. తాను పొలం పనులు చేసుకుంటారని ప్రకటించారు. రాజకీయాల నుంచి విరమించుకున్నానని, ఆయనపై కేసులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు విజయసాయిరెడ్డి సిఐడి ఎదుట హాజరు కాబోతున్నారా లేదా అనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఝాన్సీ, విజయసాయిరెడ్డిపై ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. కాకినాడ పోర్టు వాటర్ బదిలీలకు సంబంధించి ఈ నోటీసులు ఇచ్చినట్టు కూడా సిఐడి అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కోవడం జరిగింది. అక్రమ పోర్టు వాటాల బదిలీ చేయించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విజయసాయిరెడ్డి పై ఫిర్యాదు చేసిన కేవీ రావు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కేవీ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ రావాలంటూ నోటీసులో పేర్కోవడం జరిగింది. ఈ నెల 12వ తేదీ విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు అయితే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. కోర్టు వాటా అక్రమ బదిలీపై ఇప్పటికే సుబ్బారెడ్డి కుమారుడు అంటూ విక్రాంత్ రెడ్డితో పాటు సాయిరెడ్డి పైన సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే కేసులో ఈడీ ఎదుట కూడా విచారణకు హాజరైనట్లు నాకు సమాచారం. అది కాకినాడ పోర్టు వాటా అక్రమ బదిలీ ఆరోపణలతో విక్రాంత్ రెడ్డితో పాటు మరో 5 పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా A2 గా విజయసాయిరెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్, A5 గా అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కూడా కేసు నమోదు చేశారు. రేపు ఉదయం 11 గంటలకల్లా మంగళగిరి సిఐడి ఎదురుగా హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 506, 384, 420, 109, 464 అదేవిధంగా 120B రెడ్ విత్ B34 BNS సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసులో ఇప్పటికీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి సిఐడి అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.